నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్, ఇటీవల చాలామంది అబ్బాయిలు సెల్ఫీ వీడియోస్ తీసుకోవడము, తర్వాత సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ వీడియోస్లో వాళ్ళ మరణాలకు కారణము ఏంటి అని అంటే ఎవరో ఒక అమ్మాయి వాళ్ళని మోసం చేసిందనో, లేదు అంటే కేసు పెడతా అని బెదిరించడము. రీసెంట్గా మన దగ్గర కూడా వచ్చిన కేసు ఒకటి చూసాం. అట్లాంటి కేసెస్ గురించి వాళ్ళకి మనం ఏదైతే సహాయం చేయగలమో లీగల్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మేడం, రీసెంట్గా మీరు చెప్పినట్టు ఆ కేసు గుర్తుంది నాకు. ఒక తండ్రి వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి మన దగ్గరికి వస్తాం జరిగింది. ఒక అమ్మాయి ప్రేమలో పడి అది బ్రేకప్ అవటం వల్ల ఆ అబ్బాయి వీడియో ఇచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఆ వీడియోని పరిణగించకుండా అది సూసైడ్ కిందకే పరిణగించి ఆ అమ్మాయిని వదిలేస్తాం జరిగింది. ఈ అబ్బాయి వాళ్ళ తండ్రులకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక 22-23 సంవత్సరాల చెట్టంత ఎదిగిన కొడుకుని కోల్పోయి వాళ్ళు మన దగ్గరికి వస్తాం జరిగింది. ఆ వీడియోని కూడా మనకి చూపించారు. అయితే ఆ వీడియోని తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళకు కూడా మేము చూపించాము. ఈ వీడియో పనికిరాదు అని కఠినంగా చెప్పేస్తాం జరిగిందంట. 99% ఇప్పుడు ఉన్న పోలీసు వాళ్ళు అయితే అలా చేయట్లేదు. ఎక్కడో 1% తప్పు జరిగిందని నాకు కూడా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే హైకోర్టుని మీరు ఆశ్రయించవచ్చు. హైకోర్టుని ఆశ్రయించి మీ ఎవిడెన్సెస్ ఇవన్నీ ప్రవేశపెట్టి డైరెక్షన్ ఫర్ ఎఫ్ఐఆర్ అని మనం హైకోర్టు నుంచి ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి ఆనరబుల్ జడ్జి గారి ద్వారా హైకోర్టు నుంచి మనము డైరెక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేపించి మళ్ళీ ట్రయల్ స్టార్ట్ చేసి ఇది అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కిందకు వస్తుంది. దగ్గర 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మనము కొన్ని అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కేసెస్ కూడా చేస్తాం జరిగింది. ఖచ్చితంగా ఇందులో కనుక ఆ అమ్మాయి ప్రేరణ వల్లనే ఆ అమ్మాయి మోసం చేసి ఆ అమ్మాయి రెచ్చగొడతాం జరిగిందని కూడా తండ్రి చెప్తాం జరిగింది. నువ్వు పోతే పో, నాకు సంబంధం లేదు, క్లియర్గా అది చెప్తాం జరిగింది. ఈ అబ్బాయి 2-3 వీడియోలు కూడా అందులో ఉండటం జరిగింది. ఖచ్చితంగా ఇది బేసిక్గా మనం హైకోర్టుకి అప్రోచ్ అవుతే చాలు, ఇది ఖచ్చితంగా డైరెక్షన్ ఫర్ ఎఫ్ఐఆర్ వస్తుందని నేను నమ్ముతున్నాను. సో అలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి దుర్ఘటనలు జరిగి మీకు న్యాయం జరగలేదు అనిపించినప్పుడు ఖచ్చితంగా మాలాంటి మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. తగిన న్యాయ సలహాలు తీసుకోండి. హైకోర్టుకి వెళ్ళండి, లేదా లోవర్ కోర్టుకి అప్పుడప్పుడు వెళ్ళి మీరు డైరెక్షన్ ఫర్ ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చు. తగిన న్యాయం జరిగేటట్టు మీరు చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.